హలో గాయ్స్, హిట్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాజ్ డీసెంట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్గా ఉన్న, సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ సీన్స్ అయితే లేవన్నమాట. అండ్ ఇట్స్ గాన్ మిస్ ఫైర్. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళేమని మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే నలుగురు మంది యాక్టర్స్ ఉన్నా కానీ విజయ్ గారు అయితే ఆయన యాక్టింగ్తో మూవీ మొత్తం పుల్ ఆఫ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే హీఈస్ ద గోట్ ఆఫ్ ద మూవీ. చాలా బాగా చేశారు యాక్టింగ్ వచ్చేసరికి. అండ్ సెకండ్ పాజిటివ్ వచ్చేసరికి ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ప్రొసీడింగ్స్ అనేవి ఎంగేజింగ్గానే ఉంటాయి, ఎక్కడ మనకి బోర్ అయితే కొట్టదు. సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. అండ్ ఎక్స్పెక్టెడ్ ఇంటర్వెల్ ట్విస్ట్, ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలాగా ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది క్లోజ్ అయిపోద్ది. అండ్ ఇంకొక నెగిటివ్ వచ్చేసరికి ఏ సింపుల్ వెంకట్ ప్రభు స్టైల్ స్టోరీ అనమాట. వెంకట్ ప్రభు గారి స్టోరీ ఆ ఫీలింగ్ మనకి తెలిసిపోద్ది మూవీ చూసినప్పుడు. ఆయన టెంప్లెట్ లాగా వచ్చింది అనమాట. అంటే ఆయన సింపుల్గా చిన్న స్టోరీ లైన్ పట్టుకొని దాన్ని అంత ఎక్కువ సాగతీయకుండా కొన్ని మంచి ట్విస్టులతో యాడ్ చేస్తారనమాట ఆయన స్టోరీలో. ఈ మూవీలో కూడా మనం అది చూడొచ్చు. ఇంటర్వెల్ నుంచి ట్విస్ట్ అయితే రివీల్ చేస్తూ ఉంటారు. అండ్ వేరే ద ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు అంత ఇంపాక్టబుల్గా లేవు. సో సెకండ్ హాఫ్లో ట్విస్టులు పెట్టకపోయినా బాగానే ఉండేది, కానీ పెట్టడం వల్ల కంప్లీట్లీ మిస్ఫైర్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పటి నుంచి మనం నెగిటివ్స్ మాడుకుంటే ఓవరాల్ సెకండ్ హాఫ్ ఈజ్ నాట్ గుడ్. బికాజ్ జనాలందరూ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంగేజింగ్గా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ట్విస్టులు సరిగ్గా లేవు అనమాట. సో ఆ ట్విస్టులు లేకపోవడం, ఎంగేజింగ్ సీన్స్ కూడా అంత మంచిగా రాసుకోలేకపోయారు. అంటే వేరేస్ ద క్లైమాక్స్ ఆల్సో ప్రొడక్షన్ క్వాలిటీస్ బాగాలా, బట్ ఆ క్రికెట్ స్టేడియం ఆ ప్లాన్ అనేది బాగుంది. అండ్ అలాగే ఓవరాల్ మూవీ మొత్తంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ ప్లేస్మెంట్ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే అస్సలు ఏం లేదు. మెయిన్లీ నన్ను బాగా డిసప్పాయింట్ చేసిందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ మ్యాన్. మ్యూజిక్ బై యువన్ రాజ్ శంకర్ అనమాట. చాలా అసలు ఏం కొట్టారబ్బా అనిపించింది. లిటరలీ హీరో ఎంట్రీ సీన్ అక్కడైతే అంబులెన్స్ ఏమైనా వచ్చిందా అని డౌట్ కూడా వచ్చింది అనమాట ఆయన కొట్టే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే విలన్ వచ్చి ఒక ఇద్దరు ముగ్గురిని చంపేసిన తర్వాత ఆ ఎమోషన్ గ్రిప్పింగ్గా ఉన్నప్పుడు ఒక సాంగ్ వచ్చింది అనమాట. ఏంటి బ్రో ఇది మాకు. సో సెకండ్ హాఫ్ కూడా మంచిగా రైటింగ్ రాసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అండ్ అలాగే మ్యూజిక్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం కష్టపడి ఉంటే ఇంకా అసలు టాప్ రాసి ఉండేది అనమాట. అండ్ ఇంకొక నెగిటివ్ ఉంది, దాని గురించి మనం డిస్కస్ చేసుకోవక్కర్లేదు ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, డీ ఏజింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ రీసెంట్ టైమ్స్లో కలికి ఒక్కదానిలోనే బాగుంది. అఫ్కోర్స్ హాలీవుడ్లో కూడా ఈ టెక్నాలజీ వాడినా అంత బాగా రాలేదు. అండ్ అక్కడ వచ్చే క్లిప్కి అంత రెస్పాన్స్ కూడా రాలేదు. వీళ్ళు మూవీ మొత్తంలో అదే పెట్టారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఉంటుంది అన్నమాట డీ ఏజింగ్ టెక్నాలజీ అనేది. అక్కడ కంప్లీట్లీ మిస్ఫైర్ అయిపోయింది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పోస్టర్ దగ్గర నుంచి తర్వాత వచ్చే సాంగ్లో కానీ ఇప్పుడు మూవీలో అయితే మొత్తం డీహెచింగ్ టెక్నాలజీ మార్చి పాడేశారు. ఒకేలాగా అయితే లేదు అండ్ అంత బాగాలేదు కూడా. అండ్ అలాగే స్టార్టింగ్లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇక అంతే, దిస్ ఈజ్ మై రివ్యూ ఆన్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ. నా రేటింగ్ వచ్చరికి 3.25 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. ఇంకా క్లారిటీగా మూవీ ఎలా ఉంది బ్రో చెప్పంటే, ఇట్ వాజ్ ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్ లెడ్ బై డీసెంట్ సెకండ్ హాఫ్, క్యారీడ్ వెల్ ఎమోషన్స్. అంటే ఈ మధ్య ఎమోషన్స్ కూడా అంత పండట్లేదు అనమాట మూవీస్లో. కొంచెం ఈ మూవీలో మటుకి విజయ్ దత్ గారి యాక్టింగ్తో దాన్ని పండించారు. ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు పక్కాగా థియేటర్కి వెళ్ళాల్సిన వాళ్ళ లిస్ట్ వచ్చేసరికి విజయ్ దత్ గారి ఫ్యాన్స్ పక్కా వెళ్ళిపోండి, ఎందుకంటే ఆయన నెక్స్ట్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మీరు పక్కా వెళ్ళిపోండి. ఇంకొకటి వచ్చేసరికి ఇట్ వాజ్ వన్ టైం వాచబుల్ బ్రో ఈ మూవీ వచ్చేసరికి. సో మాకేమన్నా మామూలు టైం పాస్కి వెళ్ళాలి మూవీ కనుకుంటే కనుక యూ కెన్ గివ్ ఎ ట్రై. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.